హాయ్ ఫ్రెండ్స్, మునగాకుతో సర్వపిండి అంటే మురింగా లీవ్స్తో థాలీపీత ఎలా చేయాలో చూద్దాము. ఈ మునగాకు వెరీ రిచ్ ఇన్ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం. సో రోజు మన వంటల్లో డైలీ ఒక ఆకుకూర యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. అందులో ఈ మునగాకు మన ఇంటి దగ్గర హ్యాపీగా ఆర్గానిక్గా పండుతుంది కాబట్టి దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఈ మునగాకుతో డిఫరెంట్ రెసిపీస్ షేర్ చేద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు ఈ మునగాకుతో థాలీపీట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ థాలీపీట్స్ అంటే నాకైతే ఎస్పెషల్లీ చాలా ఇష్టం అండ్ మా హస్బెండ్ కూడా ఈ డిష్ చాలా ఇష్టం అనమాట. ఇది నేను మల్టీ మిల్లెట్ ఫ్లోర్ యూస్ చేస్తాను. మునగాకు ఇలా మనం తుంచుకుని చక్కగా వాష్ చేసుకుని అప్పుడు యూజ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మునగాకుని మనం స్టీమ్ చేసుకోవాలి. నేను స్టీమర్ యూజ్ చేసి ఈ మునగాకుని స్టీమ్ చేస్తున్నాను. ఆ తర్వాత స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసిన తర్వాత మనం మల్టీ మిల్లెట్ ఫ్లోర్లో యాడ్ చేసుకుని థాలీపీత ఎలా చేయాలో చూద్దాం. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయండి. గ్రీన్ లీవ్స్ దేంతో అయినా ట్రై చేయొచ్చు, ఓన్లీ మొరింగా లీవ్సే కాదు. ఈ మల్టీ మిల్లెట్ ఫ్లోర్ని నేను యూజ్ చేసింది. దీంట్లో జోవర్ ఫ్లోర్, బాజ్రా, రాగి, వీట్ అన్ని మిల్లెట్స్ ఉన్నాయన్నమాట. సో వీట్ ఫ్లోర్ చాలా తక్కువ ఉంది. దీంట్లో నాకు ఇంకా రాగి ఫ్లోర్ ఇష్టమని నేను ఎక్స్ట్రా రాగి ఫ్లోర్ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ ఇంకా అదర్ స్పైసెస్ యాడ్ చేసుకుని మొరింగా లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. మా వాడు వచ్చేసాడండి. వాడికి వంట చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగు చేసుకోవడంలో. సో సాల్ట్ వేస్తానని గోల్ చేస్తున్నాడు, సాల్ట్ యాడ్ చేస్తున్నాడు. సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక స్టీమ్ చేసి పెట్టుకున్న మునగాకు తీసేసాను బయటికి, అది యాడ్ చేసుకుందాము. ఈరోజు సండే, అందుకనే మా వాడు ఫుల్ వంటల్లో వచ్చి పార్టిసిపేట్ చేసేస్తున్నాడు. ఫుల్గా ఆడేసుకుంటున్నాడు. ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా కొత్తిమీర కట్ చేసాను, అది కూడా వేస్తున్నాడు. వాడికి అన్ని ఇంట్రెస్టే కుకింగ్. కొత్తిమీర చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నానండి. చాలా టేస్ట్ ఇస్తుంది. థాలీపీట్స్ సర్వపిండి దేంట్లో అయినా సరే మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. స్పెషలీ మొరింగా లీవ్స్ కూడా డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం మొరింగా లీవ్స్. ఏ డిష్ చేసినా ఐ జస్ట్ లైక్. ఓన్లీ ఫ్రై చేసుకున్న మునగాకుని అలా వెల్లుల్లిపై వేసి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది నేను పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. ఇది మా వాడైతే తినడం, ఎందుకంటే ముందే చూసేసాడు. మిర్చి యాడ్ చేస్తున్నావా అని అడుగుతున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. టర్మరిక్ యాడ్ చేశాను. కావాలంటే ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు పచ్చిమిర్చి టేస్ట్ అంటే ఇష్టం, అందుకే ఆ పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు జీరా వేస్తున్నాను. ఏంటని అడుగుతున్నాడు మా వాడు. జీరా 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 అంటున్నాడు వెనకాల. అంతా మిక్స్ చేసుకుందాం చక్కగా. సర్వపిండికి మిక్స్ చేసుకుని చపాతీ పిండిలో కలుపుకుందాం. ఇది మిల్లెట్ ఫ్లోర్ కాబట్టి చపాతీ పిండిలో అంత సాగదు, గ్లూటెన్ ఏమి ఉండదు కదా. సో కొంచెం మరీ సాఫ్ట్గా ఎక్కువ వాటర్ వేసి కలుపుకోవద్దండి, సరిగ్గా రాదు మనకి సర్వపిండిలో గద్దుకోవడానికి. సో కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేద్దాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. వచ్చినాక దాన్ని మనం చిన్న ఉండ తీసుకుని సర్వపిండిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా ఇది చాలామంది ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేకపోతే వేరే ప్లేట్ పైన ఆయిల్ గ్రీస్ చేసి, లేకపోతే పార్చ్మెంట్ పేపర్, బటర్ పేపర్ మీద గ్రీస్ చేసిన తర్వాత చేస్తారు. అలా చేస్తే కొంచెం ఎందుకు ప్రాసెస్ మళ్ళీ యాడ్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అని చెప్పి నేను ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద, ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్ ఇంకా ఏం హీట్ చేయలేదు, దాని మీద అలా అద్దేస్తున్నారు. అద్దేసిన తర్వాత మనకి స్టవ్ మీద పెడితే అదే మళ్ళీ హీట్ అయిపోయి కుక్ అయిపోతుంది కదా. మళ్ళీ వేరేగా కవర్ పైన అలా పెట్టి నాకు పెట్టడం కన్వీనియంట్ అనిపించలేదు. సో నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అనమాట. ఇలా మనం సర్వపిండి లాగా అలా ప్లేట్ నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టి సర్దేసిన తర్వాత ప్యాన్ పైన పెట్టుకుని కొంచెం ఆయిల్ చిన్న హోల్స్ చేశాను కదా, దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసాక మనకు ఆయిల్తో సరిపోతుంది, కుక్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోపడలేదు.
క్రిస్పీగానే వస్తాయి. అలా నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి క్రిస్పీగా వస్తాయి. మనకు ఆయిల్ తక్కువ యూజ్ అవుతుంది. టర్న్ చేసుకుందాం. టర్న్ చేసిన తర్వాత ఇగో టెక్స్చర్ ఇలా ఉంటుందండి. క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు రాగి ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. నాకు చాలా ఇష్టం అలా. సో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వల్ల చాలా టేస్ట్ యాడ్ అవుతుంది దీనికి. ఇదే అండి సర్వపిండి మునగాకుతో. టేస్ట్ చేసి ట్రై చేయండి. చేసి చాలా హెల్తీ రెసిపీ. మిల్లెట్స్ అండ్ గ్రీన్ లీవ్స్ చాలా యాడ్ చేసాం, కొత్తిమీర ఇంకా మొరింగా కదా, చాలా హెల్తీగా ఉంటుంది డిష్. బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు కుక్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్.